జగిత్యాల పట్టణంలోని వివేకానంద స్టేడియం, ఎస్కేఎన్ఆర్ గ్రౌండ్ మరియు మండలాఫీస్ ముందున్న రోటరీ పార్కులో అక్కడి వ్యాయామం చేసే సీనియర్ సిటిజన్స్, యువకులు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులు పెద్దలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మా అధ్యక్షుడు సతీష్ అన్న, కౌన్సిలర్స్, ప్రధాన కార్యదర్శి మల్లేశం గారు, మిగతా కౌన్సిలర్స్ రాజు, రాజేష్, అదేవిధంగా తమ్ముడు మాజీ కౌన్సిలర్ వీరభద్రి శ్రీని గారు, వీరందరితో కలిసి ఈరోజు బాజిరెడ్డి గౌడన్ గారి కోసం ప్రచారం జరిగింది. అదే సందర్భంలో ఈ పార్కుల గ్రౌండ్ కూడా చూడడం జరిగింది. తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక ఎట్లుండే జగిత్యాల అనేది ఈ 5-6 పార్కులు చూస్తేనే అర్థమైపోతుంది. ఎక్కడ చూసినా కానీ గ్రౌండ్లోకి పోతే ఇవాళ ఎస్కేఎన్ఆర్లో యువత పెద్ద ఎత్తున రన్నింగ్ ట్రాక్ చేస్తే బ్రహ్మాండంగా రన్నింగ్ చేస్తూ ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చినాయి. పోలీసు, ఫారెస్ట్, ఆర్మీలో అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మంచి బాస్కెట్బాల్ కోర్టు, జిమ్ కూడా ఏడు. అట్లే వివేకానంద స్టేడియంలో కూడా రన్నింగ్ వాకింగ్ ట్రాక్ లేకుండా నడవడానికి కూడా అది 10 లక్షలతో ట్రాక్ వేసి, దాంతో పాటుగా అక్కడ కూడా 2 జిమ్లు, మహిళలకు ఒకటి వేరే, పురుషులకు వేరే. ఎందుకంటే పట్టణం నడిపోటు ఉంటుంది. అత్యంత పురాతనమైన గ్రౌండే పాత బస్ స్టాండ్ పెట్టాం. 2 జిమ్లు పెట్టి, ఇండోర్ స్టేడియం కట్టించి, తర్వాత అక్కడ స్టేడియం దగ్గర కూర్చోవడానికి ఎంపీ దామోదరరావు గారు కూడా మన స్థానికులు మద్దూరే రాజ్యసభ ఎంపీ, వారిని అడిగి ప్రత్యేకంగా అక్కడ పెవిలియన్ షెడ్ కూడా వేయించడం జరిగింది. అంటే పెద్దలు సాయంకాలం కూర్చోవడానికి. అట్లనే మరి ఇక మండల పార్క్, ఇది రోటరీ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థ. మాకంటే ముందు నేనే ఇంటి రోటరీ క్లబ్ వచ్చి 30 ఏళ్ళు అయింది. అంతకంటే దాదాపు 10-15 సంవత్సరాల ముందు సుధాకర్ రావు గారు, ఇక్కడ కిషన్ రావు గారు అని ఉంటారు, అదేవిధంగా ఇక్కడ డాక్టర్ గారు వారు, తర్వాత మంచాల కృష్ణ గారు, మిత్రులు, వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఫస్ట్ మున్సిపల్ స్థలాన్ని తీసుకుని ఇక్కడ పార్క్ చేయడం జరిగింది. అది చాలా చెడిపోతే మొన్న నిధులు పెట్టి బ్రహ్మాండంగా ఇక్కడ జిమ్ పెట్టి మియావాకి తరహాలో ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ఈ మియావాకి అనే ఒక గొప్ప పర్యావరణవేత్త, జపాన్ లాంటి చిన్న దేశం, స్థలం ఎక్కువ లేని కాడ చెట్లు లేకపోతే మానవాళికి మనుగడ లేదు. మనుషులు బతకాలంటే చెట్లు ఉండాలి, పక్షులు బతకాలన్నా చెట్లు ఉండాలి. సో చెట్ల నుంచే అది మనం వస్తుంది. కాబట్టి ఇక్కడ మియావాకి ప్లాంటేషన్ కూడా పెట్టించి అందులో మధ్యలో నుంచి రన్నింగ్ ట్రాక్ చేసాం. నేను గౌరవ అధ్యక్షులు కోరుతా ఉన్నా, మీరు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కొంత ఈ చెట్లను నీళ్లు పోసే విధంగా కావచ్చు. ఆ మధ్యలో కొద్దిగా బెంచ్లు, ఇంకో దగ్గర మట్టి అడ్డం ఉన్నది, అది తీసేస్తే చెట్ల మధ్యలో నడవచ్చు. ఇంకొక సంవత్సరం బ్రహ్మాండంగా. అట్లే కరీంనగర్ రోడ్డు మీద అమరవీరుల స్తూపం పార్క్, అది అద్భుతంగా డెవలప్ అయిపోయింది. అక్కడ ఏ రకంగా ఉంటుండే, ఊరు ఎదురుగా రాగానే ఎంత గలీజ్ ఉంటుండో తెలుసు. ఇవాళ ఊర్లోకి రాగానే ఇంటి గుట్టు ఇంటి వాకిలు చెప్తూ అన్నట్టు ఎంట్రన్స్లోనే ఒక మంచి పార్కు, అమరవీరుల స్మారకార్థం వాళ్ళని స్మరించుకుంటూ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు వెళ్తే ఆ చెట్ల మధ్య నుంచి కూడా నడవచ్చు, సిమెంటే కాదు, అక్కడ చెట్లు పెరిగిపోయినాయి కూడా. అక్కడ కూడా ఒక జిమ్ ఏర్పాటు చేశారు. తారక రమణ గారు అత్యంత వెనుకబడ్డ ప్రాంతం, ఎవరు కూడా ఊహించలే అక్కడ చేస్తున్నాం. అక్కడ ఒక 2 ఎకరాలలో 230 రకాల చెట్లు పెట్టి అక్కడ ప్లాంటేషన్ డెవలప్ చేసాం. దాన్ని తప్పకుండా పరిశీలిస్తా. మరి 3-4 నెలలు దాన్ని పట్టించుకోక, రాజకీయ విమర్శ కాదు కానీ పట్టించుకోక మెయింటెనెన్స్ లేదన్నారు. తప్పకుండా